హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ డివై సౌజ్ఞ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే క్యాబేజీ ఫ్రై ఎలా చేయాలంటే దానికి కావాల్సిన పదార్థాలని ఒకసారి చూద్దాం. ముందుగా ఉడికించినటువంటి క్యాబేజీ ముక్కలను తీసుకుందాం. ఇవి ఇలా మెత్తగా ఉడకాలి. ఓకే, నెక్స్ట్ దీంట్లోకి కొబ్బరి తురుము, తాలింపుకి శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ, కరివేపాకు, ఎల్లుల్లిపాయ మనకు కావాలి. ముందుగా స్టవ్ వెలిగించి బాణలు పెట్టి అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసి వేడెక్కనిద్దాం. హీట్ ఎక్కిందా లేదా చూసుకుందాం. హీట్ ఎక్కింది. సో స్టార్టింగ్ మనం ఇందులో చితగ్గొట్టిన వెల్లుల్లిపాయ రేకలు వేసి అప్పుడు దాన్ని అటు ఇటు కలుపుదాం. కలిపి ఎల్లుల్లిపాయ వేగింది ఫ్రెండ్స్. ఇందులో శనగపప్పు, ఇందులో మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర కొద్దిగా వేసుకొని వేగనిద్దాం. వేగాక ఇందులో ఒక 2 ఎండుమిరపకాయలను కూడా వేసుకుందాం. ఇది కూడా వేగాక ఇందులో కరివేపాకు వేసుకుందాం. బాగా కడిగిన కరివేపాకును వేసి అది సౌండ్ వచ్చాక మనం ఆరోగ్యంగా ఉండటానికి 4 మునగాకు రబ్బలను కూడా వేసుకోవచ్చు. ఇందులో మునగాకు రబ్బలను వేసుకుంటాం వల్ల కంటికి చాలా మంచిది. పిల్లలు తీసేయకుండా ఇందులో తినేస్తానికి కూడా చాలా బాగుంటుంది. ఇందులో వేసేసి ఇప్పుడు మొత్తాన్ని కలిపేసి ఆయిల్ వేసి క్యాబేజీ ముక్కల్ని ఇందులో వేసేసి ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం. ఇందులో రుచికి సరిపడా ఉప్పు కళ్ళు కూడా కరిగిపోతాయి. ఇందులో కొద్దిగా వాటర్ ఉంటుంది కదా. సో ఇది వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. బాగా కలిసిపోయాక ఇందులో మనం ముందుగా తీసుకున్నటువంటి కొబ్బరి తురుముని తీసుకోవాలి.
ఈ కొబ్బరి తురుమును తీసుకుని దీనిని కూడా ఇందులో వేసేసి మిక్స్ చేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇందులో కొద్దిగా కారం వేసుకుందాం రుచికి సరిపడా. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. పిల్లలు ఎవరన్నా తినరు అంటే మీడియంగా కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. అప్పుడు ఇది మొత్తం ఇలా కలిసేటట్టు తిప్పుకొని చేసుకుంటే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ క్యాబేజ్ ఫ్రై వేడివేడిగా రెడీ అయిపోయింది. దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, క్యాబేజ్ ఫ్రై రెడీ. దీన్ని మనం సాంబార్లోకి కానీ ఏదన్నా పప్పులోకి కానీ తీసుకుంటే చాలా బాగుంటుంది సైడ్ డిష్గాను. మీకు ఇది నచ్చినట్లయితే DY సౌజన్య యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, బెల్ ఐకాన్ నొక్కండి. ఓకే, బాయ్.